చాలా కాలం ముందు ఈ నేల ప్రశాంతంగా ఉండేది. తాటి చెట్లు గాలిలో ఊగుతూ నిశ్శబ్దం పరుచుకున్న కాలం అది. అదే భూమిపై సికింద్రాబాద్ గుండెల్లో ఒక అద్భుతం వెలిసింది. ఒక సాధారణ రాయి మహిమగల దివ్యమైన రాయిగా మారిన సన్నివేశం అది. ఎందుకంటే ఆ రాయిలో నుంచి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు వీరాంజనేయుడు. ఎవరూ చెక్కలేదు, ఎవరూ ప్రతిష్ఠించలేదు. ఆయన స్వయంభూగా వెలిశాడు. ఆయన పక్కనే నిలిచాడు విఘ్నాలను తొలగించే వినాయకుడు. ఇద్దరు దైవరక్షకులు పక్కపక్కనే నిలిచి తరతరాల నుండి భక్తులను కాపాడుతూ నిలిచారు. ఇక్కడి జనకథ ఏమని చెబుతుందంటే, సంజీవని పర్వతాన్ని మోసుకుంటూ లక్ష్మణుని ప్రాణాలను రక్షించేందుకు వెళ్తున్నప్పుడు హనుమంతుడు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడని. ఆ సమయంలో ఊరి ప్రజలు ఆయనకు పండ్లు, నీళ్లు సమర్పించారు. వారి సరళమైన భక్తి హనుమంతుని హృదయాన్ని తాకింది. అందుకే ఆయన శాశ్వతంగా ఈ నేలలోనే నిలవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఒక ఆలయం ఏర్పడింది. కానీ అది సాధారణ ఆలయం కాదు. గోడలను చరిత్రను ప్రతిబింబిస్తూ ఒక చిన్న గుడి ఎలాగైతే పెద్ద ఆలయంగా మారిందో అని తెలియపరుస్తుంటాయి. కానీ గర్భగుడిలో నిలబడి ఉన్నది మాత్రం ఒకే ఒక్క మహాశక్తి, వీరాంజనేయుడు. ఆయన పాదాల వద్ద ఒక ఆశ్చర్యకర దృశ్యం కనిపిస్తుంది. వెండి అలంకరణలతో ఒంటె రూపం ఆయన వాహనంగా సిద్ధంగా నిలిచి ఉంది. ఇది ఒక హనుమంతుని ఆలయం మాత్రమే కాదు. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణులు ఉన్నారు. ఇక్కడ శివపార్వతులు కూడా తమ ఆశీర్వాదాలు ప్రసాదిస్తుంటారు. ఇక్కడ విష్ణువు, సూర్యుడు, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. ఒకే గుడిలో అనేక దైవాల సన్నిధి ఉండడం వల్ల ఈ ఆలయాన్ని నిజంగా ఒక దివ్య సభ అనొచ్చు. ఇక్కడ సువర్చలాదేవి కూడా ఆరాధింపబడుతుంది. సూర్యదేవుని కుమార్తె అయిన తను కథ ప్రకారం హనుమంతుని వధువు. అయితే భక్తి వ్రతంలో బంధింపబడి ఇద్దరూ బ్రహ్మచారులుగానే నిలిచారు. వారి హృదయం అంతా శ్రీరామునికే అంకితమైంది. ఈ రోజుకి ఆలయం భక్తులతో నిండిపోతుంటుంది. మంగళవారాలు, శనివారాలు జై హనుమాన్ అంటూ మారుమోగే గాలితో కంపిస్తూ ఉంటుంది. విద్యార్థులు విజయం కోసం వస్తారు. కుటుంబాలు వాహన పూజలు చేపించి ప్రయాణంలో రక్షణ కోసం ప్రార్థిస్తారు. శని ప్రభావం తొలగాలని, కష్ట సమయంలో ధైర్యం కావాలని, మనసుకు శాంతి కలగాలని కోరుకుంటారు. ఎవరూ నిరాశతో తిరిగి వెళ్ళరు. ఎందుకంటే హనుమంతుని కృప ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది. హనుమాన్ జయంతి రోజు వచ్చినప్పుడు సికింద్రాబాద్ మొత్తం భక్తితో మేల్కొంటుంది. డప్పుల గర్జన, కాషాయ పటకాలు ఎగిసిపోవడం, వేలాది గలాల ఏకధ్వని. ఆ ఉత్సాహంలో హనుమంతుని ఉత్సవ విగ్రహం సువర్చలాదేవితో కలిసి మహోత్సవంగా వీధుల గుండా విహరిస్తుంది. ఆ క్షణంలో సికింద్రాబాద్ గుండెలో ఒకే తాళం మ్రోగుతుంది, జై ఆంజనేయ అని. తాడ్బంద్ హనుమాన్ ఆలయం ఒక సాధారణ ఆలయం మాత్రమే కాదు. అది ఒక భక్తి జ్వాల. రాయి దైవంగా మారిన ప్రదేశం. నిశ్శబ్దంలో గర్జించే హనుమంతుని శక్తి నిలిచిన స్థలం. ప్రతి ప్రార్థన ఆయన హృదయానికి చేరే పవిత్ర క్షేత్రం. అందుకే ఆయన ఉనికి ఇక్కడ శాశ్వతం. ప్రజల రక్షకుడు, వినయవంతుల మిత్రుడు, ధర్మ యోధుడు, ఎల్లప్పుడూ కాపాడుతూ, ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఈ తాడ్బందులో నిలిచి ఉన్నాడు. ఎప్పుడు మీకు సమయం దొరికినా తప్పకుండా ఈ అద్భుత ఆలయాన్ని దర్శించుకోండి.
మీ జీవితంలో ఉన్న అన్ని ఆపదలు మరియు భయాలను గెలవడానికి వీరాంజనేయ స్వామి వారి ఆశీర్వాదం పొందండి. జై వీరాంజనేయ, జై శ్రీరామ్.